హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కారం బిస్కెట్లు అండి. పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి చాలా బాగుంటాయి. నేను ఈరోజు అవి ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని అయితే వేసుకుందాము. అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. 1 చెంచా వేసిన, అట్లనే 1 చెంచా వాము కూడా వేసుకుందాము. 2 చెంచాల నువ్వులను వేసుకుందాం. నువ్వులు అయితే నేను ఏం వేపలేదండి, అట్లనే వేసుకుందాము. 1 చెంచా కారం వేసుకుందాం. పిల్లలకు కదండి కొంచెం కారం అయితే, అందుగురించి కారం తక్కువనే వేసుకుందాము. అట్లనే కొంచెం ఉప్పు 1 స్పూన్నర వేసుకుందాం. ముందు పొయ్యి వెలిగించుకొని ఒక చిన్న బౌల్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసుకుందాం. నూనె జర్ర వేడెక్కిందాకుండి అందులో కొంచెం కరివేపాకును వేద్దాం. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. కొంచెం ఫ్రై కాగానే మనం తీసేసుకుందాము, పక్కన తీసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఈ కరివేపాకుని మనం కొంచెం క్రష్ చేసేసుకొని పిండిలో వేసుకుందాం. ఉత్తగా అయితే కూరలలో అయితే పిల్లలు తినరు కదా, తీసి పాడేస్తారు కదా. దీంట్లో ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం నూనెను ఇది వేడి నూనె చేసుకున్నాం కదా, ఈ నూనెను కూడా దీంట్లో వేసుకుందాం. కరివేపాకు వేయించుకున్నాం కదా, అదే వేడి నూనెను కొంచెం పిండిలో వేసుకుందాం. నేనైతే నూనె వేసుకుంటున్నా. మీరు నెయ్యి ఉందనుకో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యితో కూడా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం అట్లా గరిటెతో అట్లా కలిపేద్దాం. నూనె వేడిగా ఉంది కదా, అందుగురించి కొంచెం గంటతో కలుపుకొని ఆ తర్వాత చేయితో మంచిగా నూనె ఉప్పు కారం అన్నీ పట్టేగా కలుపుకుందాం. ఇట్లా ఉండాలి పిండి. ఇట్లా అయిన దాకా మంచిగా అన్నిటిని కలిపేసుకొని ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుందాము. చల్ల నీళ్ళే తీసుకుంటున్నా, వేడి నీళ్ళు ఏం కాదండి. కొన్ని వేసుకొని కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చూసిండ్రా, ఇట్లా కలుపుకుందాము. ఈ విధంగా అయిన తర్వాత పిండిని మనం 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాము. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుందాం. కొంచెం మంట చిన్నగా పెట్టేసేసుకుందాం. నూనె కాగేలోపు మనం ఇక్కడ బిస్కెట్లను చేసుకుందాం. ఇందాక పిండిని తీసుకున్నాం కదా, దాని 1 చపాతీ పిండి అంత పిండి తీసుకొని దానిపైన పొడి పిండి వేసుకుంటూ మనం రొట్టెలాగా చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మధ్యలకు మడచేసేసుకొని ఇంకో మడతను కూడా మడత పెడదాము. ఇప్పుడు మనం పొడి పిండిని వేసుకొని చపాతీలాగా చేసుకుందాము. చపాతీ అంత ఇదిగా కాకుండా కొంచెం మనం దీన్ని పల్చగానే ఒత్తుకోవాలి. పల్చగా అనుకుంటేనే మనకు ఇవి బిస్కెట్స్ అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇక చూసిండ్రా, ఈ విధంగా అనుకోవాలి. మనకు దీంట్లో జీలకర్ర, ఓమా, నువ్వులు, కరివేపాకు ఎంత మంచిగా కనిపిస్తుంది కదా. ఇక ఇట్లా చేసుకొని ఎడ్జెస్ కొంచెం లావుగా ఉంటే ఇంకొంచెం పల్చగా చేసేసుకుందాము. నేను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఇంత పల్చగా అనేది ఉండాలి మనకి. చూసారా, నేను పట్టుకుంటే మీకు కనబడుతుంది. ఇప్పుడు దీన్ని మనం చాక్తోనే లేదంటే ఇట్లా కట్టర్ ఏమైనా కట్ చేసుకునేది ఉంటే దీంతో ఇట్లా కట్ చేసుకోవాలండి. అవి చూసినరా, ఇంతే. లేదు మేము ఇట్లా చేసుకోమనుకుంటే డబ్బలాగా అయితే డబ్బలాగా, లేదంటే సర్కిల్ లాగా చేసుకోవచ్చు. నేనైతే అది డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. నేను ఇట్లా ఏదైనా గిలాసా ఏమన్నా ఉంటే చిన్నగా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లా చేసేసుకున్న వాటిని మనం అన్నిటిని మెల్లగా తీసుకొని పక్కన ఒక గిన్నెలు వేసుకుందాం. ఇవి ఏం అతుక్కోవండి, ఇగో ఇట్లా ఈజీగా వచ్చేస్తూనే ఉంటాయి. లేదంటే కింద మనం నైఫ్తోని ఇట్లా పైన కూడా అనొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నా, అట్లన్నా వచ్చేస్తాయి. ఇట్లా నూనె పెట్టుకొని మనం ఇవి చేసేసుకున్న లోపు నూనెగా ఆగిపోతుంది. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు వీటిని మనం నూనెలో వేయించుకుందాము. మంట అనేది హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు, సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి తొందరగా వేగిపోతాయి, నల్లగా అయిపోతాయి, మాడిపోతాయి. మనం సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి, లోపల పిండి కూడా మంచిగా కాలుతుంది, మనకు క్రిస్పీగా కూడా వస్తాయి. ఈ విధంగా రంగు చేంజ్ అయ్యేంత వరకు సిమ్లోనే ఉంచుకొని మనం వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి వేగిపోయినట్టేనండి. చూసారా, ఈ విధంగా అవ్వగానే మనం తీసేసుకోవాలి. అందులోనే ఉంచితే ఇంకా కలర్ కొంచెం ఇంకా నల్లగైతే, ఇప్పుడు పక్కకు తీసిన తర్వాత మనకు కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఈ విధంగా తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇవి 15 డేస్ వరకైనా ఇవి నిల్వ ఉంటాయండి. పెద్దవాళ్ళు కూడా టీ టైంలో కూడా మనం కూడా తినొచ్చు.
హెల్దీ, మరి చేయడం కూడా తొందరగా అయిపోతుంది, ఈజీగా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చినాయో నాకు ఒకసారి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.